నెలల్లోనే పల్లె పండుగ పేరుతో ప్రతి పల్లెకి రోడ్లు వేశామని కూటమి నేత ముప్పా రాజ్ అన్నారు. వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగలేదని అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సూపర్ 6 లో భాగంగా ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ అందించామని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, పార్టీ అధ్యక్షులు కావచ్చు 24/7 నిద్రాహారాలు మాని వరదల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరికి తీసుకొని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కానీ, వారికి ఆహార పదార్థాలు, దుస్తులు, దుప్పట్లు ఏర్పాటు చేసే విషయంలో కానీ ఏ ఎమ్మెల్యే కూడా నిద్రపోలేదు, అధికారులు నిద్రపోనివ్వలేదు. అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితే కలెక్టరేట్ బస్సులోనే వరద తగ్గే వరకు బస్సులోనే ఉండి ఈ వరదను సమీక్షించి అధికారులందరినీ అప్రమత్తం చేసి ప్రాణ నష్టం అనేది లేకుండా రాష్ట్ర ప్రజలందరినీ కాపాడే పరిస్థితి మన రాష్ట్ర ప్రజలు మొత్తం చూసిన సంగతి మన చక్రవర్తి గారు ఆ రోజు చూసినట్లేరు. అంతేకాకుండా గత ప్రభుత్వం గెలిచిన 100 రోజుల్లోనే దాదాపుగా 3000 కిలోమీటర్లు ప్రతి గ్రామంలోనూ పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ కార్యక్రమం చేపట్టి ప్రతి గ్రామంలోనూ తార్ రోడ్లే కావచ్చు, సిమెంట్ రోడ్లే కావచ్చు, ఎక్కడ ఏ రకంగా అనుకూలంగా ఉంటే ఆ రకంగా ప్రతి గ్రామంలోనూ గత ప్రభుత్వం నాశనం చేసే పరిస్థితిలో ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో కూడా రోడ్ల ఏర్పాట్లు, శంకుస్థాపన కార్యక్రమాలు, అలాగే ఇవాటికి పూర్తి అయిపోయిన సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పేసి